హలో గైస్, వెల్కమ్ టు ది అనదర్ వీడియో. ఈ వీడియోలో తనుజ వర్సెస్ సంజన. మొత్తం టాపిక్ అది ఏమైందనేది క్లియర్గా చెప్తాను. ఎందుకంటే నా ఎపిసోడ్లో కనుక చూస్తే అది అంత క్లియర్గా అయితే వాళ్ళు చెప్పలేదు. సో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఏం జరిగింది అనేది మీకు కంప్లీట్గా తెలుస్తుంది. సంజన వచ్చి తనుజకి చెప్తుంది నాకు పోప్ కావాలని. దానికి ఏందంటే తనుజ వచ్చి చెప్తుంది. ప్రెజెంట్ ఎంతైతే మన దగ్గర స్టాక్ ఉందో దాన్ని ఒకసారి చూసి మీకు చెప్తాను. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి అని చెప్తుంది. సంజన కూడా దానికి ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత అయితే బిగ్ బాస్ నుంచి వాళ్ళకి ఈ వారం వాళ్ళకి స్టాక్ అనేది వస్తుంది, సరుకులు అనేవి. తర్వాత దివి అండ్ పవన్ వచ్చి మేము రెడీ అవ్వాలి అని చెప్పి వాళ్ళు వెళ్తారు. అంటే వాళ్ళు చెప్తారు, అంటే సంజనకి. సంజన వచ్చి అదే మాట చెప్తుంది. దానికి సంజన వచ్చి నేను శ్రీజతో చేయించుకుంటానని కెప్టెన్ అయిన పవన్ చెప్తుంది. పవన్ వచ్చి మీరు నాకా చెప్పాల్సింది. తనుజ ఫుడ్ మానిటర్ కాబట్టి మీరు తనుజకి చెప్పి చేయించుకోండి అని చెప్తుంది. బట్ తనుజ చెప్పినప్పుడు సో అప్పుడే తనుజ ఆ సీన్‌లో ఎంటర్ అవుతుంది. తనుజకి తెలిసిన తర్వాత ఏందంటే దివి చెప్తుంది. తను ఏందంటే శ్రీజతో చేపించుకుంటుంది. బట్ తనుజ అయితే ఇక్కడ ఒప్పుకోదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆడ ఫుడ్ చేసే వాళ్ళుండారు. వాళ్ళ చేత చేపించుకోండి అని చాలా క్లియర్‌గా చెప్తుంది. బట్ సంజన అయితే వినదు. ఇట్లాగా మాట్లాడుకొని గొడవ అనేది చాలా పెద్దదయిపోతుంది. ఇక్కడ సినారియో ఏంటంటే మార్నింగ్ సిట్యుయేషన్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అలా 5కి అలా లైవ్ దాకా జరిగింది. కంప్లీట్‌గా దీని గురించి అయితే వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. కంప్లీట్‌గా ఏందంటే ఇక్కడ భరణి గానీ ప్రతి ఒక్కరు ఒప్పుకున్నారు. సంజన తప్పుందని. బట్ కాకపోతే ఈవినింగ్‌కి ఏందంటే ఆ సినారియోని కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే సంజన గారొచ్చి ఫుడ్ అయితే తినలేదు. ఎందుకంటే నాకు వద్దు ఇట్లాగా, అంటే నా మూడేం బాగాలేదని చెప్పి ఇట్లా ఫుడ్ అయితే తినలేదు, వాళ్ళు వండిన ఫుడ్ అనేది. వాళ్ళంతా మాట్లాడుకొని డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే సంజన చెప్తుంది. భరణి కూడా ఒక మానిటరే కదా! సో తను చెప్పినప్పుడు ఇంకా ఎందుకు అంటే తనుజ మాట వినాలి అంటాడు. కాకపోతే సంజనకి ఇక్కడ అర్థం కాని విషయం ఏందంటే భరణి గారు వచ్చి సబ్ మానిటర్. బట్ మెయిన్ వచ్చి తనుజనే. ఇక్కడ ఏందంటే పవన్ వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్‌గా సంజనని రిక్వెస్ట్ చేస్తారు. మీరు వెళ్లి ఫుడ్ తినండి అని. బట్ సంజన అయితే ఒప్పుకోదు. సో, సంజన అయితే 10కి వచ్చిన ఫుడ్‌ని తింటుంది. అలాగా వాళ్ళకి టాస్క్‌లు అయిపోతాయి. ఒక టాస్క్ అయిపోతుంది. టాస్క్ తర్వాత ఏందంటే సో, తను మళ్ళీ డిస్కస్ చేసుకుంటారు. కెప్టెన్ సమక్షంలో ఓనర్స్ అందరూ. ఇక్కడ ఏందంటే బర్నీ గారు చాలా ఇంటెలిజెంట్‌గా చెప్తాడు. ఏంటంటే నేను ఫుడ్ మానిటర్‌గా ఉంటాను. మీకేం ప్రాబ్లమ్ రాదు అని చెప్తాడు. ఇక్కడ ఓటింగ్ అనేది పెడతారు. అందరూ ఏదైతే బర్నీ గారికి ఒప్పుకుంటారు. బట్ కాకపోతే ఏందంటే తర్వాత మళ్ళీ పవన్ వచ్చి అంటాడు. పవన్ ఏందంటే ముందు మనం మాట్లాడుకున్నాం కదా మార్నింగు. ఇప్పుడు ఎలా చేంజ్ చేస్తామని. సేమ్ అలాగే తర్వాత రాము కూడా ఒక మాట యాడ్ చేస్తాడు. మీకు ప్రతిసారి గొడవ జరిగినప్పుడల్లా మీరు మానిటర్స్ చేంజ్ చేస్తా అంటే కుదరదు. ఉంటే ఒకరే ఉండాలి. ఈ అంటే పర్మనెంట్‌గా ఉండాలి. ఇట్లా గొడవ జరిగేటప్పుడల్లా మాట్లాడితే మారిస్తే అప్పుడు యూజ్ ఏంది అని చెప్తాడు. ఇక్కడ రాము అయితే కరెక్ట్‌గా చెప్పాడని చెప్పాలి. ఇక్కడ తనూజ విషయంలో స్టాండ్ తీసుకుంది ఒకే ఒక వ్యక్తి ఎవరంటే అది పవన్ మాత్రమే. ఏందంటే ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసుకునేటప్పుడు బర్నీ గాని ప్రతి ఒక్కరు అందరూ రివర్స్ అయిపోతారు తనూజకి. ఒక్కరు కూడా తనకి స్టాండ్ తీసుకోరు. ఇక్కడే తనూజ వచ్చి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అందరూ పవన్ వీళ్ళందరూ వచ్చి ఏందంటే పవన్ అడుగుతారు, మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని. అంటే ఫుడ్ మానిటర్‌గా ఉండడం. అప్పుడైతే రేతు చెయ్యెత్తుతుంది అండ్ అలాగే బర్నీ ఎత్తుతాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే మార్నింగ్ నుంచి అందరూ తనుజాకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు అందరికి రివర్స్ అయిపోతారు తనుజాకి. అండ్ అలాగే తనుజ కూడా వేరే మానిటర్స్ ఇస్తా గానీ తను ఏమి ఒప్పుకోదు. అలాగా వాళ్ళు పవన్ వీళ్ళందరూ రీతు వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఫైనల్‌గా సంజనాకి ఇచ్చేస్తారు ఫుడ్ మానిటర్ అది టాస్క్ అది పననేది. అప్పుడు సంజన ఫైనల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే ఫుడ్ తినడం స్టార్ట్ అయిపోయింది.
సో, ఇక్కడే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది ఏందంటే, సో, సంజన అది కావాలనే చేసింది అని ఫుడ్ కోసం. ఎందుకంటే లాస్ట్ వీకే నాగార్జున గారు చెప్పారు. సో, అది ఏం చెప్పారంటే మీరు దొంగతనం చేయకూడదని. సో, తనకి వేరే ఆప్షన్ లేదు. సో, కంటెంట్ ఎలా ఇవ్వాలనేది. సో, ఇక్కడేందంటే తను చాలా అంటే చాలా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. అంటే గొడవ పెట్టుకొని మార్నింగ్ నుంచి నైట్ ఆల్మోస్ట్ ఒక 8 దాకా సో, అదే టాపిక్ మీద జరుగుతానే ఉన్నింది. సో, తనుజకి కూడా విసుగొచ్చేసి ఇంకా నేను ఉండలేనని చెప్పేసి సో, సంజనాకిస్తానంటే అందరూ ఒప్పుకున్నారు ఫుడ్ మానిటర్. సో, ఫుడ్ మానిటర్ వినంగానే వెంటనే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సంజనతో అప్పుడు తినడం స్టార్ట్ చేసింది. సో, అప్పుడు వెంటనే సో, సంజనాకి ఇవ్వంగానే సో, తనుజ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోతుంది. సో, ఎందుకంటే తనకి ఒక్కరు కూడా స్టాండ్ తీసుకోలేదు తన తరపున. సో, తను చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఏడ్చేస్తుంది. సో, తర్వాత టాస్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో, టాస్క్ అయిపోయిన తర్వాత కూడా ఏందంటే, సో, తనూజ అయితే బస్ట్ అయిపోతుంది. సో, తనకైతే కంట్రోల్ చేసుకోలేదు ఎమోషన్స్‌ని. సో, ఎందుకంటే తన తరపున ఒక్కరు కూడా హౌస్‌లో తన వైపు నిలబడలేదు కాబట్టి. సో, అదే విషయం వచ్చి సో, బర్నీ గారితో మాట్లాడుతుంది. సో, బర్నీ గారిని ఏమంటుందంటే, "మీరెందుకు నాకు స్టాండ్ తీసుకోలేదు? సో, మీరే అన్నారు కదా! తన సైడ్ తప్పుంది. అయినా కానీ మీరు నా వైపు ఎందుకు స్టాండ్ తీసుకోలేదని" చాలా క్లియర్‌గా చెప్తుంది. సో, ఈ మొత్తం వ్యవహారంలో సో, క్లియర్‌గా అర్థమైపోయింది. సో, ఎవరెవరు ఎలాంటి వారనేది. సో, బర్నీ గారు కానీ, ఎమాన్యుయల్ గారు గానీ మొత్తం ఏందంటే జస్ట్ సంజన గారికే సపోర్ట్ చేశారు ఫైనల్లీ వాళ్ళు. సో, ఇక్కడ చెప్పాలి సిట్యుయేషన్ ఎలా అయిపోయింది తనుజ వర్సెస్ ఆల్‌గా అయిపోయింది. బట్ అయితే మెచ్చుకోవాల్సిందే. సో, వీకెండ్‌లో అయితే సంజన గారికి ఫుల్ కోటింగ్ పడద్ది ఈ వీక్ అయితే 'నాగార్జున' గారి నుంచి. సో, అది ఖచ్చితంగా చూడాలి. అండ్ మేబీ సో, జైలు వేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సంజనకి. సో, చూడాలి ఏం జరుగుతుందో వీకెండ్ గురించి.